ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి కంటికి మార్గం కనిపించలేదంట. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. ఈ పక్క ఆ పక్క భయంకరమైన కొండలున్నాయి. వెనకాల చూస్తే ఫరో సమీపించేస్తున్నాడు. వాళ్ళందరికీ కూడా ప్రాణ భయం వచ్చేసింది. వారు అంటున్నారు కదా, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మేము మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతాం, అక్కడే బానిసలుగా బ్రతుకుతాం అని చెప్పేసి అవిశ్వాసంతో వారందరూ కూడా మాట్లాడారు. బహుశా ఈరోజు ఈ మాటను ఎక్కడి నుంచి నువ్వు వింటున్నావో, నీ జీవితంలో కూడా నీకున్న పరిస్థితికి, ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న కొన్ని పరిస్థితులకి నీ కంటికి మార్గము కనిపించక, నీ మనసుకి ఆలోచన తోచక నువ్వు అనుకుంటున్నావా, నేను అనవసరంగా దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను అనవసరంగా నేను క్రీస్తులోకి వచ్చాను, నాకు ఏ మార్గం కనిపించట్లేదు, నాకు ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు అని నువ్వు అనుకుని ఒకవేళ బాధపడుతూ ఉంటే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచిస్తే ఆనాడు ఇశ్రాయేలీయులందరినీ కూడా ఆ ప్రదేశానికి తీసుకొచ్చింది ఎవరండి? దేవుడే కదా. ఎందుకు దేవుడు తీసుకొచ్చి అలాంటి ప్రదేశంలో వాళ్ళందరినీ పెట్టాడు? దేవుడు వారిని పరీక్షించాడండి. ఒకప్పుడు నేను ఇన్ని అద్భుతాలు చేసి వీరిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను కదా, ఇలాంటి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వారు నన్ను ఆరాధిస్తారా, ప్రార్థన చేస్తారా లేదా అని దేవుడు పరీక్షించాడండి. ప్రియులారా, అయినప్పటికీ వారందరూ దేవుణ్ణి శోధించినప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని చీల్చి వారందరినీ నడిపించాడండి. వారి మనస్సులో ఏదైతే ఆ ఐగుప్తని, ఆ ఫరో అనే ఒక భయం ఉందో, ఆ రోజు ఆ భయాన్ని దేవుడు శాశ్వతంగా తొలగించాడండి. ఈరోజు నీ మనస్సులో కూడా లోకానికి సాదృశ్యమైన ఐగుప్తు, ఫరో అనే ఒక భయం ఉందా? ఒక ఇబ్బంది ఉందా? ఒక శోధన వెంటాడుతుందా? నీకు శుభవార్త ఏంటో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలీయులకి నెమ్మదిచ్చిన దేవుడు ఈరోజు నీ హృదయంలో, నీ పరిస్థితుల్లో ఉన్న ఆ ఐగుప్తుని, ఆ ఫరోని దేవుడు శాశ్వతంగా తొలగించబోతూ ఉన్నారు.